తెలంగాణ రాష్ట్రంలో రెండో కుంభమేళ విధంగా మేడారం జాతర జరుగుతుంది. ఆ జాతరకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, అదేవిధంగా ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ చెక్ చేసుకుంటే మనం ప్రజెంట్ నిలబడ్డ రోడ్డు మేడారం నుంచి దొడ్లకు పోయే రూట్ ఇది. దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు ఉండొచ్చు. 2 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఉంది రోడ్డు. అయితే ఈ రోడ్ని 50 లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఒకటి వేస్తే గీస్తే దీన్ని బీటీ రోడ్గానే వేయాలి, లేకుంటే నార్మల్గానే వదిలేయాలి. దీనిపైన 50 లక్షలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళు వేసిన విశిష్టమైన రోడ్డుని మనం చూసుకోవాలి ఈరోజు. అంటే మంత్రి సీతక్క గారి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మంత్రి సీతక్క గారు ప్రజల మీద లేదా అదేవిధంగా భక్తుల మీద ఎటువంటి శ్రద్ధ తీసుకుంటుందో ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఇటువంటి రోడ్లు మనం ఏ టెక్నాలజీ వాడినా కూడా దొరకదన్నట్టు. కాలాలు మారే కొద్దీ వ్యవస్థ మారుకుంటూ పోతుంది. కానీ ఈ మేడారం జాతరని చూడడానికి ఇప్పుడు మీరు చూడొచ్చు మిత్రులారా, దేశం నలువైపుల నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఈ జాతర విశిష్టను చూడడానికి, లేకుంటే వనదేవతలుగా పూజించుకునే సమ్మక్క సారలక్క ఆ జాతరను కళ్ళారా చూడడానికి కొన్ని కోట్లాది మంది తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ మార్గం గుండా రావాల్సిన దొడ్ల కావచ్చు, ఆ తర్వాత కొండాయి కావచ్చు, తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి పక్కకే మేడారము. ఈ రోడ్డు మొత్తం 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ రోడ్డుకి ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు ఎంత అయ్యా అంటే 50 లక్షల రూపాయలు. ఈ రోడ్లను మీరు చూసుకోవచ్చు మిత్రులారా. గతంలో ఇదే రోడ్డు ఉండే. ఆ రోడ్డు పైన వీళ్ళు నామకే వాస్తే పైన మట్టిని కూడా వేయడం కూడా జరిగింది. భక్తులు రాకపోకలకి ఎట్లా ఉంటుందంటే విపరీతమైన డస్ట్. చాలా వరకు అఫీషియల్ క్యాండిడేట్స్ వస్తారు, నార్మల్ క్యాండిడేట్స్ కూడా వస్తారు. ఎవరు వచ్చినా కూడా ఒక భక్తి శ్రద్ధలతోటి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని చాలామంది చూస్తూ ఉంటారు. కానీ ఇదే డస్టుల రోగాలతోటి వెళ్ళేటట్టుగా ఈ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ లెక్కన ఇది 50 లక్షల రూపాయలకు రోడ్డు అభివృద్ధి అనుకోవచ్చు దీన్ని. అంటే దీంట్లో కూడా ఈ అధికార వైనం కానీ, లేకుంటే మనం చూస్తూ ఉన్నాం కొత్త 10 రోజుల నుంచి, నెల రోజుల నుంచి చూసుకోవచ్చు. మేడారం అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది. దీనికోసం 251 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పాడైన రోడ్ల కోసం కానీ, లేకుంటే మట్టి రోడ్లు కానీ, వాటికి అన్నిటి 100 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది అనుకుంటూ నానా రకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి సీతక్క గారి యొక్క సోషల్ మీడియాలు కావచ్చు, ఈరోజు V6 కావచ్చు, ఏ పరంగా చూసుకున్నా కూడా ఆ యొక్క వైభవాన్ని తిలకిస్తూ ఉన్నారు. జరిగేది జీరో, కానీ వాళ్ళు చూపేది మాత్రం ఆకాశం అంత ఎత్తంతుంది. ఇటు చూసుకోవచ్చు మనం. అదే పైసల్ని ఈరోజు బీటీ రోడ్ వేసి ఉంటే ప్రజలకు శ్రమ లేకుండా ఉండేటిది, రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేటిది. ఈ డస్టులో ఏ విధంగా ఉంటారు? అదే మంత్రి సీతక్క గారు ఉంటుంటే ఇదే కాన్వాయ్లో వచ్చి పక్కన ఇటువంటి ఏరియాలో కూర్చునే కార్యక్రమం ఉంటుందా? ఉండదు. కానీ మీరే చూసుకోవచ్చు, ఇదంతా డస్ట్. పూర్తి స్థాయిలో ఈ మట్టి కావచ్చు, ఇసుకని వేసి మొర్రం కూడా వేయలేదు మిత్రులారా. అంటే మీరు చూసుకోవచ్చు, మొర్రాన్ని కూడా తీసుకొచ్చి వేయలేదు. ఆ డస్టుని తీసుకొచ్చి రోడ్డు మీద వేసేయడము, పక్కనే అడవుల నుంచి జేసీబీలు పెట్టి మరి మట్టిని తోడడము, అటువంటి కార్యక్రమాలు మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు సీతక్క గారే ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో సాగుతూ ఉన్నారు. నా గిరిజన బిడ్డలు అనుకుంటూ, మరి గిరిజన బిడ్డలు అన్నప్పుడు డెవలప్మెంట్ చేసి చూపెట్టాలి. డెవలప్మెంట్ ఏమో జీరో, మాటలు చూసుకుంటేనేమో అసెంబ్లీలో తీర్మానాలు, బడ్జెట్ శాంక్షన్లు అవన్నీ ఉన్నాయి. ఈ జస్ట్ ఈ రోడ్డు కోసం ఏ విధంగా దీనికి 50 లక్షలు పెడతారు మీరే చెప్పండి. ఇది జాతర జరిగే టైంలో ఇప్పుడు భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఇదంతా దుబ్బ ధూళి. అసలు ప్రజలు ప్రశాంతంగా 2-3 నిమిషాలు కూర్చొని ఎవరైనా జాతరకు వచ్చేటప్పుడు ఇటువంటి ఖాళీ ప్రదేశాల్లో కూర్చొని ఎవరైనా వనభోజనాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇటు ఒకవైపు దుబ్బలు వేస్తూనే ఉంటుంది, డస్టు వేస్తూనే ఉంటుంది, ఒకవైపు తింటూనే ఉంటారు. అసలు ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? సీతక్క గారికి ఈ యొక్క గిరిజన ప్రజలు కానీ, లేకుంటే ప్రజలంటే కానీ ఇంత చిన్న చులకన ఎందుకు? అడుగడుగున స్కామ్లే పడుతున్నాయి, అడుగడుగున స్కామ్సే. నిజానికి ఈ రోడ్డుకి ఒకటి వేస్తే గీస్తే బీటీ రోడ్ అయినా వేయాలి, లేకుంటే మొర్రం కూడా అయినా వేయాలి. వీళ్ళకి మొర్రం దొరకలేదు, బీటీలు దొరకలేదు, కానీ ఈ దుబ్బకు మాత్రం 50 లక్షల రూపాయలు పెట్టేసి జాతర సురు చేసేస్తున్నారు. మరి దాని గురించి మీడియాల యొక్క హైప్ను చూస్తూ ఉంటే నిజంగానే ఆకాశమే భూమి మీద దిగినట్టు, భూలోకానికే స్వర్గాన్ని తీసుకొచ్చినట్టు, భూస్వర్గం అయిపోయినట్టు, భూలోక స్వర్గం అయిపోయినట్టు విచిత్రంగా చాలా రకంగా ఉంది. ఇక్కడ ఏ తీరులో చూసుకున్నా కూడా అడవులకు హాని కలిగించేటట్టుగా, ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టుగా అటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది తప్ప ఏ ఒక్క ప్రజలకు కానీ, ఏ ఒక్క ఏరియా కానీ డెవలప్మెంట్ కావడం లేదు ఇక్కడ. కానీ ఇంత ఘోరంగా దోచుకోవడం ఇదే మొదటిసారి. ఇక్కడ 50 లక్షలు అంటే ఏంది? దానితోటి ఎన్ని రోడ్లు వేయచ్చు? 2 కిలోమీటర్ల రోడ్కి 50 లక్షలు ఏ లెక్కన ఖర్చు అవుతాయి? ఇది తాత్కాలికంగా వేయడానికి కాదు, ప్రతిసారి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. డబ్బుల వృధా, డబ్బుల స్కామింగ్, అడుగడుగున డబ్బుల వృధా చేసే కార్యక్రమంలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఎంతవరకు నిమగ్నమై ఉంటే మామూలుగా నిమగ్నమై లేదు. ఈ మారుమూల ఊర్లు ఉన్నాయని, లేకుంటే లోపల అడవి లోపల గ్రామాలు ఉన్నాయని, ఇది ఎక్కడో కాదు,
తిప్పి చూసుకుంటే మేడారం జాతర పక్కకే తిప్పి కొడితే ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదు. కానీ ఈ మట్టి రోడ్డుకు మాత్రం 50 లక్షలు. ఇంకెక్కడ డెవలప్మెంటు, ఇంకెక్కడ హైపు, మీడియాలో దేనికోసమని ఇంతగానం దీన్ని హైప్ చేసి చూపెడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు చూసుకోవచ్చు మిత్రులారా, ఎన్నో యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే రాష్ట్ర పరంగా చూసుకుంటే, ఈ రోడ్డు పరంగా చూసుకుంటే ఎన్నో వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని ట్రాఫిక్ ఏర్పడుతుంది ఇక్కడ. దీని రోడ్డుకి ఈ రోడ్డుకి మాత్రం 50 లక్షలు వెచ్చించారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అసలు ఇక్కడ నిజానికి చూస్తూ ఉంటే ఏదో పేరుకు మాత్రమే వేసినట్టుగా ఉంది. ఇది కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, దాని తగ్గట్టు బడ్జెట్లు కుమ్మేస్తూ ఉంటారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు ఇవన్నీ చూడాలి. అవన్నీ చూడకుండా ఏదో వాటాల లెక్కింపుల కోసమే వస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. ఎక్కడ కూడా ఏ నలువైపులు కూడా చక్కగా జరగలేదు. ప్రజలు అసలు కొన్ని హైవే రోడ్లు మాత్రమే ఉన్నాయి, అవి వీళ్ళ ప్రభుత్వాలు కూడా డెవలప్మెంట్ జరగలేదు. అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది. మరి ఈ రోడ్లని ఎందుకని ఈ విధంగా చాలా చులకనగా చూసి వదిలేస్తున్నారు అదే ఇక్కడ ప్రధాన టాపిక్. వీలైనంత వరకు వీడియోని షేర్ చేసే కార్యక్రమాలు చేయండి. ఈ జాతర మహాకుంభమేళా అనుకుంటాం మనం. చాలామందికి నసీబ్లో రాసి లేకుంటే కుంభమేళాకు వెళ్ళరు. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ కుంభమేళాను పిలుచుకుని ఈ యొక్క జాతరకి ఎందరో మంది జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. దీనికన్నా అడవి నయం కదా, ఒక లెక్కన చెప్పుకోవాలంటే. అడవి బాట పరంగా నడుచుకుంటే ఆ బాట అయినా నయం, దానికన్నా అద్మానంగా ఉంది ఇది. దీనికోసమే 50 లక్షలు ఖర్చు చేశారంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఉంది. 2 కిలోమీటర్లకు ఎవడైనా గీస్తే 10 లక్షలు వేయాలి. మరి వేసిన దానికైనా ఇక్కడ ప్రూఫ్స్ అని ఉండాలి కదా. ఏది లేకుండా ఈ దుబ్బకే వీళ్ళు 50 లక్షలు వెచ్చించడం జరిగింది. సో ఇటువంటి కుంభమేళాకి మంత్రి సీతక్క గారు ఈ యొక్క భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చే గిఫ్ట్ అనుకోవాలి. ఇది దుబ్బ డస్ట్. అదేవిధంగా ఈ మారుమూల గ్రామాల్లో అభివృద్ధి అయినా ఒకటే, కాకున్నా ఒకటే. ఎందుకంటే గట్టిగా ఎవరైనా ప్రశ్నించినా కూడా అధికారుల భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు అది చేశారు తప్ప డెవలప్మెంట్ సున్నా, పూర్తి స్థాయిలో సున్నా. ఇంకోటి మీకు చూపెడతా, ప్రతి 1 by 1 చూపెట్టే కార్యక్రమాలు చేద్దాం. అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేస్తున్నారు? ఒక్కరి జీవితం బాగుపడ్డా కూడా గొప్పదే. అందులోనూ మేడారం జాతర ఆ యొక్క తల్లుల పేర్లు చెప్పుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకోవడం ఎంతవరకు వాస్తవం ఇది? దీన్ని కూడా ప్రతిదీ బయట పెట్టే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమం చేద్దాం. బై టు బై వీడియో వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి.